అనిరుద్ నాకు చాలా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టరే గానీ, ఇట్లా ఇంత దారుణంగా సాంగ్స్‌ని లేపడం అయితే చాలా దారుణం అబ్బా! తమన్నే తిట్టుకుంటూ ఉంటాం మనం. తన సాంగ్స్ తానే కాపీ కొడతాడని. రీసెంట్‌గా వచ్చినటువంటి 'దేవరా'లో ఇవాళ వచ్చిన 'చుట్టమల్లె' సాంగ్, దానికి ముందు మొన్న వచ్చినటువంటి ఆ మూవీ ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ 'దేవర ఫియర్' సాంగ్ గూడా 'బ్యాడ్ యాస్‌లో' కొంచెం, 'లియోలోని బ్యాడ్ యాస్‌లో' కొంచెం, లేకపోతే 'హుకుంలో' కొంచెం అట్లా ఓవరాల్‌గా మిక్స్ లానే కనిపించింది. బట్ స్టిల్ కొన్నాళ్ళ తర్వాత ఆ సాంగ్ చాలా బాగా ఎక్కింది మనందరికీ. నాకు కూడా ఫస్ట్ డే పెద్దగా నచ్చల. అయితే ఇప్పుడు నచ్చడం, నచ్చకపోవడం పక్కన పెడితే ఈ 'చుట్టమల్లె' సాంగ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా ఈ 'మనికే మగ్‌హితే' అనేటువంటి ఒక సాంగ్ ఉంది. ప్రైవేట్ ఆల్బమ్. దాని తర్వాత హిందీ వాళ్ళు 'సిద్ధార్థ్' మూవీలో ఆహ్, సి ఆహ్, వేరే మూవీలో తీసుకున్నారు. ఈ 'థాంక్ గాడ్' అనేటువంటి మూవీలో వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు హిందీలో చేశారు. 'మనకే మగహిత' మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడేవాళ్ళందరూ కూడా బాగా తెలిసి ఉంటది ఆ సాంగ్. రీల్స్‌లో బాగా వాడతారు. నాకు కూడా ఐడియా లేదు. ఎవరితోనో ఫోన్ అంటే నేను సాంగ్ ఇంకా చూడలేదనమాట. 'చుట్టమల్లె' సాంగ్ ఇంకా వినలేదు. జస్ట్ పోస్ట్ చేసి ఊరుకున్నా. అయితే వాళ్ళు చెప్తుంటే అవునా, అవునా అని నేను ఫస్ట్ ఈ సాంగ్ విన్నా. 'మనకి మగహితే' అనేసరికి నాకు అర్థం కాల. చూస్తే ఇది ఓకే, రీల్స్‌లో వాడుతుంటారు ఈ సాంగే కదా అనుకున్నా. వెంటనే ఆ సాంగ్ ప్లే చేశా. అసలు యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి చూడండి. 'మనికే' MANIKE మగ MAGEHITHE 'మనికే మగెహితే' ఇది ఒరియానో ఏదో భాష. అందులో ఈ సాంగ్ చాలా భయంకరమైన వ్యూస్ వచ్చాయి. 249 మిలియన్ వ్యూస్ అంట. బాగా క్లిక్ అయినటువంటి ప్రైవేట్ ఆల్బము. దాన్ని హిందీలో కూడా తీసుకున్నారు మూవీ కోసం. దాని సాంగ్ యాజ్ ఇట్ ఈజ్ కొట్టేసిన ఆ బీట్ గానీ, ఆ ట్యూనింగ్ గానీ చాలా సింక్ అయిపోతుంది. మరీ అంత ఔట్‌రైట్‌గా దొరికిపోయేలా కొట్టడం ఈస్ వెరీ బ్యాడ్. అందరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కాపీ కొడతారు. నా మోస్ట్ ఫేవరెట్ 'రెహమాన్' దగ్గర నుంచి నా రీసెంట్ ఫేవరెట్ అంటే కమింగ్ లాస్ట్ 15 ఇయర్స్‌లో ఫేవరెట్ అయిన 'అనిరుద్' వరకు అందరూ 'మణి శర్మ', 'కీరవాణి', 'దేవిశ్రీ ప్రసాద్', 'తమ్మనికి చెప్పక్కర్లా' ఈ బ్యాచ్ ఎవరైనా టేక్ ఎనీ నేమ్ 'యువన్ శంకర్ రాజా', 'హరీష్ జయరాజ్' వీళ్ళందరూ కూడా 'మిక్కీ జమీర్' ఎవరైనా సరే డెఫినెట్‌లీ కాపీ లేపుతారు. అందులో క్వెషనే లేదు. అంటే ఎంతెంత వరకు లేపుతున్నారు, ఎక్కడెక్కడ దొరికిపోతున్నారు అనేది 'చక్రి' తబ్బు ఎన్ని పాటలు లేపుతాడు. నాకు చాలా ఇష్టం 'చక్రి' మ్యూజిక్ డైరెక్టర్. 'ఆర్‌పి పట్నాయక్' కొంచెం అక్కడక్కడ ఒరిజినల్స్ ఎక్కువ అంటే దొరకడం కష్టం అనుకుంటా. 'ఆర్‌పి పట్నాయక్' సరే వాళ్ళందరూ ఈస్టర్ ఇయర్ అయిపోయారు కానీ ఇప్పుడున్న వాళ్ళలో అయితే అందరూ కాపీ కొట్టే బ్యాచే. కానీ అనిరుద్ధ్ మరీ చాలా ఓపెన్గా ఈ సాంగ్ని తీసేసుకుని చేశాడని చాలా ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే. బట్ స్టిల్ మరి మెలోడీ కాబట్టి నెమ్మది నెమ్మదిగా జనాల్లోకి ఎక్కేసి ఈ సాంగ్ తెలియని వాళ్ళు ఉండొచ్చు. మేబీ వాళ్ళందరికీ నచ్చొచ్చేమో కానీ సాంగ్ నచ్చదని నేను చెప్పడానికి ఈ వీడియో చేయట్లా. అంత బ్లంట్గా ఎట్లా లేపేస్తారు జనాలకి తెలిసినటువంటి పాటల్లోంచి. రీల్స్ తెల్లారితే రీల్స్ చూస్తున్నాం, ఆ వీడియోకి 349 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఆ సాంగ్. అంటే ఎన్నో కోట్ల మంది చూసుంటారు కదా అంత ఈజీగా. అట్లాంటి సాంగ్స్లోంచి ఎట్లా లేపుతారు? ఏదో ఇంగ్లీష్ సాంగ్స్ లేపారు. కొన్ని కొన్ని ఉంటాయి ఆల్రెడీ మనకి సేల్కి ఉంటాయి అనమాట. వాటిని స్టాక్ మ్యూజిక్ అంటారు. వాటిని ఎవరికి అమ్మరేక ఓన్లీ ఆ మ్యూజిక్ వాళ్ళు చిన్న ట్యూనే దాన్ని కొట్టుకుని ఆ ట్యూన్ని అప్లోడ్ చేస్తారు స్టాక్ మ్యూజిక్లో. అది కావాల్సిన వాళ్ళు కొనుక్కుని వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. అట్లా ఒక స్టాక్ ఫొటోస్ లాగా స్టాక్ మ్యూజిక్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి దాని నామ్స్. ప్రీమియం తీసుకున్నారు కదా అని అందరూ వాడుకోలేరు. కంప్లీట్గా బై అథారిటీ ఉంటుంది. అట్లా కూడా తీసుకున్నాడు. అనిరుద్ధ్ తీసుకుంటాడు, కీరవాణి అందరూ తీసుకుంటారు, రెహమాన్ కూడా తీసుకుంటాడు. అట్లా ఆ టైప్లో తీసుకుంటే పోనీ కాపీ కాదు కనీసం అట్లా కొన్నాడు ప్రీమియం అని అట్లా అనుకోవచ్చు. ఇది మరీ బ్లంట్గా కాపీ కొట్టేసినట్టు అనిపించింది ఈ ట్యూన్. అందుకని అట్లా వీడియో చేయాల్సి వచ్చింది. మీకేమనిపించింది ఈ సాంగ్ గురించి? సాంగ్ ఫ్లాప్ అవుతుందని అనట్లా, బట్ యాజ్ ఇట్ ఈస్గా లేపించాడు కదా అనిరుద్ధ్ అనేసి చాలా బాధ చేసింది. ఎందుకంటే ఎక్సలెంట్ మ్యూజిక్ ఇవ్వగల తోపు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండి ఇంత